వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. సంక్షేమ అభివృద్ధి కూటమితోనే లక్ష్యం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే చెప్పిన హామీలను నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి పేర్కొన్నారు. చెప్పిన మాట కోసం పెన్షన్ భరోసా పథకాన్ని అమలు చేశారని, అదేవిధంగా డిఎస్సి నియామకాల నోటిఫికేషన్ విడుదల చేశారన్నారు. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యమని ఆయన అన్నారు. బి కోడూరు గ్రామ పంచాయతీలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ ప్రజలకు చెప్పిన హామీలను నెరవేర్చడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. అదేవిధంగా పాదయాత్రలో ఆయన దృష్టికి వచ్చిన సమస్యలను ప్రజా దర్బార్ ద్వారా పరిష్కరిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి అభ్యర్థి బొజ్జ రోషన్న, టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు రజకులు ఇక్కడ బీకోడూరులో స్థలాలు కడిగినారు. ఈ రోజు వరకు రెవెన్యూ సెక్రటరీ ఉన్నాడు. ఈ 100 రోజులు పనిలే, నేను ఇక్కడి నుంచి వేరే దగ్గర ట్రాన్స్ఫర్ అవుతా, నాకెందుకు అనుకుంటున్నాను. మీరు దయచేసి రెవెన్యూ సదస్సులో ఇవ్వండి, మీకు స్థలం ఎక్కడుందో చెప్పండి. ఎంఆర్ఓ గారు వస్తూనే దాన్ని తక్షణమే వచ్చి దాన్ని ఎంక్వైరీ చేసి ఎవరెవరికి ఆ రోజులు అందరికీ ఇప్పించే బాధ్యత మాది అని చెప్తున్నా. ఈ రోజు స్థలంతో పాటు వచ్చే ఈ ప్రభుత్వంలో ఎన్టీఆర్ హౌసింగ్ కింద 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది కొత్త ఇళ్లకి మాత్రమే. మళ్ళీ చెప్తున్నా, పైగా ఉపాధి వాళ్ళు ఉన్నారు. ఉపాధిలో ఇండ్లు కట్టుకునేటప్పుడు మీరు ఉపాధికి పోయినప్పుడు 90 రోజులు ఇండ్లకి వాడుకోవచ్చు, అది కూడా చెప్పాలి. అందుకే ప్రజలకు చెప్తున్నా, మీరు ఇల్లు ఇక్కడ ఇన్నవన్నీ ప్రతి ఊరికి చాటి చెప్పండి, వాడుకోమనండి. ఎందుకంటే మీ అందరికి చెప్తున్నా, ఈ రోజు బీకోడూరు మండలం టార్గెట్ ఎంత అచీవ్ అయిందో చెప్పలేదు అన్న. మీరు చెప్పాలా, ఇవన్నీ అయిపోయి నాకు ఎంత అచీవ్ అయిందో, ఎన్ని కార్డ్స్ ఉన్నాయో చెప్పాలి, ఉపాధి ఎంత పెంచొచ్చు, ఎంత ప్రోగ్రెస్ వర్క్ వచ్చింది, టార్గెట్ కి అచీవ్డ్ ఉంది. పైగా అన్నలు మా గ్రామ సభల్లో మేమందరం వచ్చి స్టేట్మెంట్ ఇచ్చినాం. ఏమి ఇచ్చినాం? అయ్యా చెట్లు ఇస్తాం, నాటుకోండి, కొబ్బరి చెట్లు ఇస్తాం, మామిడి చెట్లు ఇస్తాం, అవన్నీ ఇచ్చినారు. అట్లా అడగద్దన్నా మీరు. ఇప్పటి నుంచి ఈ ఆఫీసర్లకి టార్గెట్ ఇద్దాం, నువ్వు ఎన్ని చెట్లు నాటిచ్చినావు. ఎందుకంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఉంటారు ఇక్కడ, పొలం పిలుస్తుంది అంటాడు.